ఎన్ఎస్టీవీ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లోని శ్రీ 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 కుర్తాళం సిద్ధేశ్వర మహాభారతి పీఠాధిపతి ఆశీస్సులతో ప్రత్యంగిర వారాహిమాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని దేవాలయ కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొని ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అమ్మవారిని దర్శించుకుంటున్నారు. గత 3 రోజులుగా మాకు తెలిసి మీడియా మిత్రులు అధికారులు తెలిసిన సమాచారం 30 నుంచి 40 వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. చాలా శక్తి దేవత, మహిమాన్విత దేవత, మహిమాన్విత క్షేత్రం కుర్తాళం పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు సుమారు 20 సంవత్సరాల క్రితం అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇవాళ భారతదేశం నలుమూల నుంచి భక్తులు విచ్చేస్తున్నారు. డాక్టర్లు పేషెంట్లను పంపిస్తున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి అయ్యగారులు, అర్చకులు, ఆస్ట్రాలజర్ భక్తులు పంపిస్తున్నారు. నిజంగా మనందరి అదృష్టం. మేడం గారి కాన్ఫరెన్స్ లో ఎన్నో శక్తి క్షేత్రాలు, మహిమాన్విత క్షేత్రాలు, ప్రసిద్ధి చెందిన దేవాలయాలు కూడా మన మేడం గారి కాన్ఫరెన్స్ లో ఉండడం కూడా నిజంగా మనందరి అదృష్టం. మరి వాళ్ళ ఈ యొక్క వారాహిదేవి నవరాత్రోత్సవానికి మన శాసనసభ్యురాలు మేడం గారు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి మేడం గారు రావటం నిజంగా మనందరి అదృష్టం. వారికి కుర్తాళ పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి అనుగ్రహం, ఆదిపరాశక్తి ప్రత్యంగిర పరమేశ్వరి దేవి అనుగ్రహం, శ్రీ వారాహి దేవి అనుగ్రహం వారికి వారి కుటుంబానికి ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. శ్రీమాత్రే. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్య సిబ్బంది, పట్టించుకోని ఉన్నతాధికారులు. ఈ నెల 6వ తేదీన బోధాన్ నుండి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లిన గంగమ్మ అనే మహిళను ఆసుపత్రి ఆవరణలోని చెట్టు కింద వదిలేసిన ఆసుపత్రి సిబ్బంది. దీంతో సరైన వైద్యం అందక అనారోగ్యంతో మరణించిన గంగమ్మ మరో ఘటనలో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం నిజామాబాద్ జిల్లా బోధాన్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన బుజ్జమ్మ అనే మహిళకు వైద్యం అందించకుండా ఆసుపత్రి బయటే పడుకోబెట్టిన వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్య వైఖరికి పేద ప్రజల ప్రాణాలు పోతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చలనం కూడా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు. యాక్సిడెంట్ అయింది 9 నెలలకు. నేను పేషెంట్ నేను కూడా పేషెంట్ అయితే ఇంటికాడ ఉన్నా. అయితే వేరే వాళ్ళు ఇట్లా మీ అత్తమ్మకి యాక్సిడెంట్ అయింది, ఒక్కతే పెరిగిట్లో గుడిగా పడిపోయిందని అంటే పోయి చూసే వరకైనా కాలు ప్యాచర్ అయింది. ఆ మొత్తం అంతా ప్యాచర్ అయితే కాలు అంతా క్లీన్ చేసి అంబులెన్స్కి ఫోన్ చేస్తే అన్న ఆర్మూర్ తీసుకురండి, నిజామాబాద్ కాదు ఆర్మూర్ తీసుకురండి, ఆర్మూర్లో చూసుకొని ఆర్మూర్లో ఒకవేళ పట్టుకోకపోతే నిజామాబాద్ తీసుకెళ్తాం, వాళ్ళు చిట్టి రాసిస్తే నిజామాబాద్ తీసుకెళ్తామని అంటే అంబులెన్స్లో ఫోన్ చేస్తే వాళ్ళు సరే ఆర్మూర్కి తీసుకొస్తామని అన్నారు. నేను ట్రాలీ ఆటో తీసుకొచ్చి నేను ఆటోలో ఆర్మూర్లో ఉన్నా. ఆర్మూర్లో ఉన్నప్పుడు వీళ్ళు ఫోన్ చేసేసరికంటే మేము నిజామాబాద్ తీసుకెళ్తున్నాం, నిజామాబాదే రండి అని అంటే సార్ మేము నిజామాబాద్ వచ్చిన పొజిషన్లో లేము, ఇద్దరం పేషెంట్లో ఉన్నాము, మా భార్య పేషెంట్ ఉన్నాము, నేను పేషెంట్ ఉన్నాము, వాళ్ళ మేనాలుని నేను ఎట్లయినా ఖచ్చితంగా ఇక్కడికి తీసుకెళ్ళాను, దయచేసి దండం పెడతారు సార్, కాలు ముక్త సార్ అని వాళ్ళు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళు స్పందించలేదు. లేదు మీరు వస్తారా రారా ఇక్కడ చేసి అడ్మిట్ చేసేసి మేము వెళ్ళిపోతాము అని చెప్పారు. సార్ అడ్మిట్ చేస్తే మార్నింగ్ వస్తాం సార్, మరి పేషెంట్ ఎట్లా అంటే పేషెంట్కి ఏం కాదు, పేషెంట్ లోపలే ఉంటుంది, ఏం పర్వాలేదు ఏంటంటే చూసుకోండి అని చెప్పారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ ఫకీరాబాద్ రోడ్డు ప్రమాదకరంగా మారిన రోడ్లు, దారులన్నీ గుంతలమయం, బురదమయం. గ్రామీణ ప్రాంతాలలో మరీ దారుణం. ఓవైపు కంకర తేలిన రోడ్లు, మరోవైపు గుంతల రోడ్లు, ఇంకోవైపు బురద రోడ్లు. జిల్లాల్లో ఏ దారిలో వెళ్లినా రోడ్ల పరిస్థితి ఇంతే.
పల్లె పట్టణం అనే తేడా లేదు, రహదారులన్నీ ప్రమాదకరంగా మారాయి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ గ్రామ ముస్లిం శ్మశాన వాటిక అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసింది. దీంతో స్థానిక ముస్లిం మైనారిటీ సోదరులు హర్షం వ్యక్తం చేశారు. ఇది తమకు ఎంతో ఆనందాన్నిచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. వేల్పూర్ మండల్ గ్రామం వేల్పూర్ ఈద్గా యొక్క కబ్రస్థాన్ కంపౌండ్ వాళ్ళకు 5 లక్షల రూపాయలు మంజూరు చేసినటువంటి ఇన్ఛార్జ్ బాల్కొండ ముత్యాల సునీల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ వేల్పూర్ అంజుమన్ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈ యొక్క కబ్రస్థాన్ కంపౌండ్ వాల్ 5 లక్షల రూపాయలు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు, అట్లాగే బాల్కొండ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి గారు 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినందుకు వేల్పూర్ కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు త్వరితగతిన అందించడమే నా ధ్యేయమని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని బృందావన్ గార్డెన్లో బైన్సా పట్టణ మండలానికి చెందిన 159 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు రావాలంటే సంవత్సరాల తరబడి సమయం పట్టేదని, ప్రస్తుతం 18 నెలల కాలంలో 5 సార్లు చెక్కుల పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వం నియమించిన ఆత్మ చైర్మన్ కాకా వివేక్ గారు, అదేవిధంగా మాజీ ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ అనంతరావు పటేల్ గారు డిస్ట్రిక్ట్ మీటింగ్ జరిగింది. అందులో స్పష్టంగా చెప్పినాము, గత ప్రతి సంవత్సరంలో ఉన్న నాయకులు టిఆర్ఎస్ ప్రభుత్వం, టిఆర్ఎస్ ముఖ్యమంత్రి మా ముదోలి నియోజకవర్గంకు ఎటువంటి అభివృద్ధి చేయలేదు. దయచేసి మీరు ఏదైతే రాజశేఖర్ రెడ్డి చేసిన శీలా పథకాలు అది కూడా పూర్తిగా చేయండి, మా నియోజకవర్గంకు సత్యశామం చేయండి అని ఏదైతే చెప్తున్నానో ఖచ్చితంగా నా నియోజకవర్గం కోసం ఏ పార్టీ కూడా కానీ ఎక్కడ కూడా ఏ పార్టీ ఉండని మీకోసం, మా నియోజకవర్గ ప్రజల కోసం సదా నేను కొట్లాడుతూ పోతాను. ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నానో అదేవిధంగా ప్రతి ఒక్క మాటకు ఇలా సీఎం రిలీఫ్ 3000 చెక్లు ఇచ్చిన ఘనత నా ముదోల్ నియోజకవర్గ ఎమ్మెల్యేని గర్వంగా చెప్పుతుంది. ఏ పని కూడా కానీ ఖచ్చితంగా చేస్తాను. దయచేసి దీనికి అపార్థం చేసుకోకుండా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. మండలి కలిసి 159 చెట్లు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. కేవలం మే అండ్ జూన్ లో ఏదైతే పెళ్లింగ్ జరిగినాయి మన దగ్గర, ఆ పెళ్లిలో ఉన్న పెండింగ్ ఉన్న 260 చెట్లే పెండింగ్ ఉన్నాయి. దానికన్నా ముందు ఏదన్నా కంప్లైంట్ ఉంటేనే పెండింగ్ ఉన్నాయి, కానీ దాదాపు 90% చెట్లు ఏప్రిల్ వరకు పెళ్లి అయిన ఆడిపడుతులకు అందరికీ చెట్లు వేయడం జరుగుతుంది. రోడ్డు ప్రమాద క్షతగాత్రులను కాపాడిన జీడిమెట్ల పోలీసులు. జీడిమెట్ల ఠాణా ముందు రోడ్డులో యూటర్న్ తీసుకుంటున్న ఆర్టీసీ బస్ వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టిన కేటీఎం బైక్ భారీ శబ్దం రావడంతో బయటకు వచ్చిన పోలీసులు ద్విచక్ర వాహనంపై నుంచి 2 వ్యక్తులు కింద పడి తీవ్ర గాయాలతో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు 108 వాహనం కోసం ఎదురు చూడకుండా ఆటోలో సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లిన ఓ ఎస్ఐ కానిస్టేబుళ్లు 2 సురక్షితం. కేసు నమోదు.
7:30 సమయంలో జిడిమెట్ల పోలీస్ సిబ్బంది అందరూ వీక్లీ పరేడ్ చేస్తున్న క్రమంలో ఒక యాక్సిడెంట్ అయినట్టుగా పెద్ద శబ్దం రావడం జరిగింది. ఆ శబ్దం వినగానే ఇమీడియట్లీ మేము అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళి చూసేసరికి ఒక జిడిమెట్ల డిపో ఆర్టీసీ బస్కి ఒక 2-వీలర్ బైక్ గుద్దుకొని 2 యువకులు రక్తస్రావంలో కొట్టుమిట్టాడుతుంటే ఇమీడియట్లీ మా సిబ్బంది మేము కలిసి ఆటోలో ఆ ఇద్దరిని దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేయడంతో సెకండ్ల వ్యవధిలో మేము అక్కడ చేరడం, నిమిషాల వ్యవధిలో ఆ యొక్క ఇద్దరిని హాస్పిటల్కి చేర్చడం వల్ల రక్తస్రావం జరగకుండా వైద్యులు శ్రమించి వారిని ఇద్దరిని కాపాడడం జరిగింది. ప్రస్తుతానికి వాళ్ళు ఇద్దరి ఆరోగ్య పరిస్థితి స్టేబుల్గా ఉంది. ఒకరు మాట్లాడుతున్నారు, ఇంకొక అతను ఇప్పుడు స్కానింగ్ అవి చేస్తున్నారు. ఇక్కడ అంత ఎర్లీ అవర్స్లో వాళ్ళిద్దరు స్టూడెంట్స్ కావడం, శివ అండ్ భాను కిరణ్ అండ్ శివ 19 years శివ తను రైడ్ చేస్తుంటే భాను కిరణ్ వాళ్ళ ఫ్రెండ్ వెనక బైక్ పైన కూర్చున్నాడు. వీళ్ళిద్దరు స్టూడెంట్స్. శివనేమో ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, భాను వచ్చేసి బీటెక్ చేస్తున్నారు. వాళ్ళు ఎగ్జామ్స్ ఉన్నాయనే ఉద్దేశంతో టెంపుల్కి వెళ్ళేస్తామని వేగంగా వెళ్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. వీళ్ళు గాజుల రామారం నివాసులు. వాళ్ళు గాజుల రామారం నుంచి తాడ్బండ్కి వెళ్తున్నట్లుగా మనకు వాళ్ళు చెప్పడం జరిగింది. తాడ్బండ్ వెళ్తున్న క్రమంలో మనకు జిడిమెట్ల పిఎస్ దాటిన తర్వాత ఉన్న హెచ్ఎంటీ గ్రౌండ్కి వెళ్ళే రోడ్లో ఈ యాక్సిడెంట్ జరిగింది. ప్రస్తుతానికి ఆర్టీసీ డ్రైవర్ మా అదుపులో ఉన్నాడు. ఆ యొక్క ఇంజూరీ అయిన వ్యక్తులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. శ్రీరామ్ ప్రాజెక్ట్ మూలంగా ముధోల్ నియోజకవర్గానికి ఎక్కువ నష్టం వాటిల్లిందని, 50 గ్రామాలు ముంపుకు గురయ్యాయని, ఇప్పటికైనా నియోజకవర్గానికి న్యాయం చేసి 28 ప్యాకేజీ పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు. అదేవిధంగా మా జిల్లా మంత్రి వివేక్ వెంకటస్వామి గారు, భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు, నా తోటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, 4 జిల్లా కలెక్టర్లు, 4 జిల్లా ఆఫీసర్లు, పత్రికా విలేకరులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు ఇప్పుడు మంత్రి గారు 2 నిమిషాలు టైం ఇచ్చారు. 2 నిమిషాలని నా నియోజకవర్గ సమస్య పూర్తిగా చేస్తున్నాను. మొట్టమొదటిసారి పోచం పాట సబ్జెక్ట్ ఏదైతే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయిన తర్వాత ఎక్కువ నష్టపోయింది మా ముదోల్ నియోజకవర్గమే. మా ముదోల్ నియోజకవర్గంలో దాదాపు 50 విలేజెస్ ముందుకు అయి సంపత్తి అయింది. దాని తర్వాత కనికలు చూస్తే గోదావరి నీళ్లు ప్రతి క్రమంగా కనబడుతుంది. కానీ మాకు ఇరిగేషన్ సౌకర్యం చాలా తక్కువ. పెద్దలు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో ప్రాణిత చేవేల అనేటువంటి ప్యాకేజీ చేసి ఇనాగ్రేషన్ చేశారు. గత 10 సంవత్సరాల నుంచి 50% పని పూర్తి అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆ పని స్టార్ట్ కాలేదు. గౌరవ మంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి స్పీచ్ లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ప్రాణహిత చర్యల ప్యాకేజెస్ ఉన్నాయి అవి పూర్తిగా చేస్తామని చట్టసభలో హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు మా 28 ప్యాకేజ్ 27 ప్యాకేజ్ మీద ఎటువంటి చర్య లేదు. దాదాపు 60-70 పని పూర్తిగా అయిపోయింది. మా తానూరు మండలం కానీ, ముదోల్ మండలం కానీ, కుబేర్ మండలంలో అక్కడ ఇరిగేషన్ సౌకర్యాలు గౌరవ మంత్రి గారికి నా తరఫున కోరుకుంటున్నాను, నా నియోజకవర్గ ప్రజల తరఫున కోరుకుంటున్నాను. ఈ 28 ప్యాకేజ్ తొందరగా పూర్తి చేస్తే మా
ఇరిగేషన్ ప్రతి గ్రామంలో జరుగుతుంది కోరుకుంటున్నాను. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి ఈ నెల రికార్డు స్థాయిలో 1,45,00,000 రూపాయల హుండీ ఆదాయం లభించింది. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని మున్సిపాలిటీకి సంబంధించిన తాయ్ బజార్ వేలంపాట పాడడం జరిగింది. ఈ వేలంపాటలో కాసరోల ప్రవీణ్, ఎస్కే ఫెరోజ్ వీరిద్దరూ బైన్సా మున్సిపల్ కమిషనర్ పేరు మీదుగా 10,000 డీడీ, ఈఎమిడ్ పేరు మీద 80,000 డీడీతో ఈ రోజు ఉదయం 10 గంటలకు మున్సిపల్ కమిషనర్ గారి సమక్షంలో వేలంపాట చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ మధ్యన మన బైన్సా టౌన్లోని మున్సిపాలిటీలో టై బజార్కు సంబంధించి భారతీయ జనతా పార్టీ బైన్సా టౌన్ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బైన్సా మార్కెట్లో గత 15 సంవత్సరాల నుంచి టై బజార్కు సంబంధించిన వేలము 2 గోడల మధ్య లోపల ఈ సంబంధించిన అధికారులు కానీ మాజీ చైర్మన్ కానీ వాళ్ళు లోపల చేసుకునేవారు. భారతీయ జనతా పార్టీ ఉద్యమం వల్ల ఇది నలుగురి మధ్యలో బయటకు వచ్చి ఈ టై బజార్ మార్కెట్ వేలంలో వేయడం జరిగింది. దీనికి ఇతర వర్గం వాళ్ళు 12 లక్షలకు చేయించుకోవడం జరిగింది. దీనికి బైన్సా టౌన్ తరఫున ప్రభుత్వానికి ఆదాయం కలిగిందని ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను. అదేవిధంగా 12 లక్షలకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ప్రజలపైన ఎక్కువ భారం, అధిక డబ్బు వసూలు చేయకూడదని కలెక్టర్ మేడం గారు ప్రత్యేక దృష్టి సాధించాలని తెలియజేస్తున్నాను. నమస్కారం. జగ్గంపేట మండలం కాట్రవల్లిపల్లిలో అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ రఘునాథరావు ముఖ్య అతిథిగా హాజరై హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. వాహనదారులు ప్రమాదాలకు గురి కావడం జరుగుతుందని, అలాంటి సమయంలో హెల్మెట్ ధరించిన వ్యక్తుల ప్రాణాలకు ముప్పు ఉండదని తెలిపారు. చాలా తక్కువ సందర్భాల్లో 100 కేసులు 1 కేసు మాత్రమే జరుగుతుంది. కానీ జనరల్గా జరిగిందంటే వేగంగా ఎలా వస్తుంది, మోటార్ సైకిల్ ఎవడో వేగంగా వెళ్తాడు, 2 ఢీ కొట్టడం వల్ల ఎగిరి పడతాడు. ఎగిరి పడినప్పుడు పాలు చేయ రీతి మనం చెప్పుకోవడం జరగదు. కానీ ఎట్టకి ఏమాత్రం ఇంజూరీ జరిగినా సరే ప్రాణాలు కోల్పోయే అవకాశాలు బాగా పెరిగిపోతాయి. ఆ మోటార్లో తలకి చాలా ప్రమాదం. అందుకోసం హెల్మెట్ పెట్టుకోండి అని చెప్పారు. అలాగే ఇంకోటి ఏంటంటే జనరల్ ప్రతి దేవుడికి కిరీటం ఉందా, ఉంది కదా, మరి మనం పెట్టుకోవట్లేదు. ఒకటే గుర్తుంచుకోవాలి, 100కి 99% హెల్మెట్ లేకపోవడం సరిపోతుంది.
కారణం ఏంటంటే ఎగిరి పడతాడు. ప్రతి కాంక్రీట్ రోడ్లో తలకు తగిలిందంటే వాళ్ళు చేయరైతే నాకు చనిపోవడం అలాగే కుటుంబంలో పెద్ద చనిపోతే ఆ కుటుంబం పరిస్థితి మనకు తెలియదు. అంటే మీరు అందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ చేసుకోవాలి, హెల్మెట్ ధరించాలి, అది వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. ఊళ్ళో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే స్పీడ్గా వాళ్ళందరూ మాకు ఇవ్వండి, వాళ్ళు చూసి కౌన్సిలింగ్ చేస్తాం, ఖచ్చితంగా మారుతారు. అంటే అది మనకెందుకులే అంటే కనుక అది మనల్ని గుర్తుంటారు, రైతులు అంటే గుర్తుంటారు. అలాగే కాకివేలపల్లిలో కొంచెం గంజాయి కూడా ఎక్కువగా ఉంది. గంజాయి మన పిల్లలు అక్కడ జరుగుతుంది, వేరే చోట జరుగుతుందని కాదు. మన పిల్లలే చెడిపోతారు, బయట వాళ్ళు చెడిపోతారు. ఊళ్ళో ఎవరు తీసుకొస్తుంది ఇమీడియట్గా చెప్పద్దు, తీసుకొచ్చిన వాళ్ళు కట్ చేస్తే ఆటోమేటిక్గా ఆగిపోతుంది. అలాగే ఈ గంజాకి అలవాటు పడిన వాళ్ళు ఉంటే కనుక కాకినాడలో గవర్నమెంట్ హాస్పిటల్లో డిఐడిషన్ సెంటర్ ఉంటే మనం కౌన్సిలింగ్ చేసి మార్పించడానికి మందులు అవి ఉన్నాయి. మిగతా ఆ విషయంలో కూడా మీరు జాగ్రత్త తీసుకోవాలి. జగ్గంపేట సిఐ గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, అదేవిధంగా ఈ ఆర్గనైజ్ అందరికి కూడా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అయితే ముఖ్యంగా ఈ హెల్మెట్ అనేది రీసెంట్గా హైకోర్టు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ మంత్లో ఎన్ని హెల్మెట్ ధరించుకుంటే ఉన్నారో వాళ్ళ మీద ఎన్ని ఫైన్లు వేశారు, ఎన్ని కేసులు రిజిస్టర్ చేశారు అనేది హైకోర్టు డైరెక్ట్ అడుగుతుంది. అంటే దాని యొక్క తీవ్రత ఎంత ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. రీసెంట్గా మేము ప్రతిరోజు కూడా మన జగ్గంపేటలోనే 50 మంది ఫైన్లు వేస్తున్నాం. రీసెంట్గా వేసిన వాళ్ళు ఈ వారం రోజుల్లో వేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఎంత వేస్తామంటే ఓన్లీ 185 రూపీస్ మాత్రమే వేస్తున్నాం. మెదక్ జిల్లా మెట్పల్లిలోని ప్రభుత్వ హైస్కూల్ పాఠశాల శిథిలావస్థలో ఉందని, రానున్న వర్షాకాలంలో తీవ్ర వర్షాలు కురిస్తే కూలిపోయే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మొన్న కరీంనగర్లో జరిగిన సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి వివరించగా, మంత్రి వెంటనే కలెక్టర్కి తెలియజేస్తూ మెట్పల్లి పాఠశాలలో ఉన్న విద్యార్థులను వేరే ఏదైనా భవనంలోకి మార్చాలని కలెక్టర్కి ఆదేశించారు. చిన్నపిల్లలు పైకి వస్తావా మరి రేపు పొద్దున దీంట్లో 3 ఫ్లోర్లు కడతారు. మరి నెక్స్ట్ లేవు గుడ్ రీజన్ ఏమనుకోవద్దు మీరు. when it is so మూడోది ఆర్డర్ టు డిమాలిషన్ ఇమీడియట్గా మా ఇంటి రామదుర్రా గారి ఆల్రెడీ ఒక స్కూల్ ఇస్ మై ఫార్టీ. సో నేను పిల్లల పాపం కష్టం కావాలి. ఏమవుతుందంటే రోజు రోజుకి నాకు తెలిసి హై స్కూల్లో స్ట్రెంత్ తగ్గుతా ఉంది. అవసరం కదా ఫస్ట్ థింగ్ ఇప్పటికైతే మరి మీరు దిస్ ఇస్ ఆల్ సెకండ్. ఇప్పుడు కావాల్సింది అంటే మరి ఇక్కడ మీకు దిస్ కాకుండా మీ మీద పడిన పర్లేదు కానీ పిల్లలు వాడదు. సో కూల్ చేయమని చెప్తాను. బికాస్ ఇమ్మీడియట్గా మా ఎంపీ గారు దామోదరరావు గారు ఉన్నారు కదా, రాజ్యసభ ఎంపీ దామోదరరావు గారు, రాజ్యసభ ఎంపీ దామోదరరావు గారు తెలుసా మీరు విన్నారా? నమస్తే తెలంగాణ 8 చీపెట్టి వారి దగ్గర ఇమ్మీడియట్లీ ఇప్పుడు నేను 40 లక్షలు పట్టుకొచ్చినా కూడా 2 రూమ్స్ కడదామా 3 రూమ్స్ కడదామా స్టార్టే చేసేద్దాం మనం. ఈస్ గివింగ్ ఐ సెడ్ ఐ వాంట్ 1 crore అని చెప్పి
సో మనం గవర్నమెంట్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను అర్థం చెప్పి మీకు లెట్ us స్టార్ట్ కన్స్ట్రక్షన్ ఇమీడియట్లీ, రైట్? బట్ మీన్ వైల్ వాట్ రిక్వెస్ట్ ఆర్టీఓ